అందరికీ నా నమస్కారం. నా శుభాభివందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా అధికారులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, నంద్యాల పౌరులకు, దేశ పౌరులకు, రాష్ట్ర పౌరులకు ఈరోజు మన జాతీయ జెండాను మోసుకుంటూ మనమంతా వచ్చాము. ఎంతో గర్వకారణం. దీనికి ఎవరైతే అసూలు భాషారు మన స్వాతంత్రం కోసం వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మనకి ఈరోజు స్వాతంత్రాన్ని ఫలితాలు అందజేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారికి అసూలు భాషతో అందరం కూడా ఈరోజు దేశ ఐక్యత సమైక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశ స్వాతంత్రం దాదాపుగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి మనము ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా 247 వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగాల. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనము మన ఊరు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, ఈ భావనతో మనం అందరం కూడా ముందుకు సాగి దేశ సమైక్యత కోసం, జాతి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులకు అసూలు భాషిస్తూ మరి ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో ఈరోజు మనమందరం ఎంతో మంది పాల్గొనేందుకు పేరు అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎంతో స్వేచ్ఛగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఇంత స్వేచ్ఛగా మనం జీవించడం లేదు. కేవలం అది భారతదేశంలో మనం ఈ ఫలితాలు దక్కినాయి. కాబట్టి ఎంతో గర్వకారణంగా ఈరోజు జెండాను మోసుకుంటూ మన పూర్వీకులు కూడా ఇక్కడికి వచ్చి జాతి పితకు నివాళులు అర్పించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధికారులకు, అనధికారులకు, అందరికీ కూడా దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రజలకు, నంద్యాల ప్రజలకు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ అవకాశాన్ని మన ఈరోజు ప్రభుత్వం కలిగించింది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అవన్నీ మనం ఇక్కడ ఎందుకంటే దేశం ఘర్ ఘర్ జెండా తిరంగా, హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద అంటే ఇంటితో పాటు అందరి ఇళ్ల మీద కూడా మన జాతీయ జెండా ఎగరవలసిన అవసరం, కర్తవ్యం, బాధ్యత, సంకల్పం మన అందరికీ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ నినాదాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు మనకందరికీ అందజేశారు. దీన్ని ముందుకు సాగిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు సాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటే ఎండ ఉంది, చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మన అక్కడ ప్రమాణ స్వీకారోత్సవం కలెక్టర్ గారు కూడా చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి మీరందరూ పాల్గొనదు. మరీ ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకలంటే అయినటువంటి మీడియా మిత్రుడు మనం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు చేయాలంటే మీ ద్వారానే పోవాలా, మీ ద్వారానే ప్రజలకు తెలియజేయాలా. కాబట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీరు కూడా ఈ కార్యక్రమాన్ని మనం మీ వల్లనే ఈరోజు వచ్చాయి స్వాతంత్ర ఫలితాలు. కూడా చాలా మంది త్యాగాలు చేశారు, పత్రికా విలేకరులు, పత్రికా నాయకులు. కాబట్టి వారికి కూడా స్మరించుకుంటూ వారు ఎవరికి త్యాగాలు ఉన్నాయో వారికి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి అధికారులు ఇద్దరు మధ్య ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూటమి ప్రభుత్వం మనమందరం మన మిత్రులు మధు గారు కానీ ఇంకో మధు గారు ఆయన జనసేన ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొనే ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుని బాధ్యత ఇది. ప్రతి పౌరుడు ఎవరైతే మన దేశంలో నివసిస్తారో ప్రతి పౌరుడి బాధ్యత మన కర్తవ్యం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం చక్కటి అవకాశం కలిగించిన జిల్లా అధికారులందరికీ, ప్రభుత్వానికి మరొకసారి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర తెలుసుకోండి. జై హింద్. మన రాష్ట్ర, మన దేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, మన్ మన్ తిరంగా, ప్రతి ఒక్కరి మదిలో మన జాతీయ భావం, అలాగే ప్రతి ఒక్కరి మనసులో మన దేశాన్ని ఇలా చూడాలి అన్న ఒక విజన్. ఆ విజన్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేస్తే మన నేషన్ బిల్డింగ్లో మన వంతు పాత్ర మనం పోషిస్తే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ దేశాల్లోనే ముందంజలో ఉంటుంది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని అతి త్వరలోనే మనం చేరుకోగలుగుతాం. ఎంతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని మనం చూడబోతున్నాం. దానికి ఈరోజు మన నంద్యాలలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసి ఈ ర్యాలీలో ఆ దేశభక్తి స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన గౌరవ మంత్రివర్యులు, అలాగే మన నంద్యాల ప్రజాప్రతినిధులు, పెద్దలు, పుర ప్రముఖులు, అధికార బృందం, ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ భాగస్వామైనందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. అలాగే ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో
సాధించుకున్న ఈ స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని భావితరాల వారికి కూడా తెలియజేయాలి. వారు మంచి నడవడికతో, మంచి పట్టుదలతో చదువు, అలాగే ఈ జాతీయ సమైక్యత స్ఫూర్తిని మనసులో పెట్టుకుని దేశ అభివృద్ధికి యువత పాటుపడాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ స్వతంత్ర దివస్ శుభాకాంక్షలు. 15th August is a very important day for all the people of this great country. We must always strive to stand by the ideals of our freedom struggle, and we must not forget the kind of sacrifices that were made to have this freedom for each and every person of this country. So మనమందరూ అది గుర్తు పెట్టుకొని మనిషిలో పెట్టుకొని ఆ ఫ్రీడమ్ స్ట్రగల్కి ఐడియల్స్కి ప్రతి జాగ్రత్తగా ఉండి దాన్ని మనం మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. With that spirit, we must always move forward, making sure that whatever we do, it brings honor to this great country. సో ఆ భావనతో ఈరోజు ఇక్కడ హర్ ఘర్ తిరంగా ఒక ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఆ ర్యాలీలో వచ్చిన వాళ్ళకి అందరికీ నా సైడ్ నుంచి చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ షూర్ దట్ వీ విల్ ఆల్వేస్ keep on moving ahead with the same spirit, and wish you all a very happy 15th August once again. Thank you.